నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అండ్ సర్పంచ్ల సంఘం తమ 16 డిమాండ్స్ పరిష్కరించాలని అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామాల్లోని ప్రజలు తాగునీరు, డ్రైనేజ్, లైటింగ్, రోడ్లు అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని మంత్రి అమర్నాథ్, వైవి సుబ్బారెడ్డి కాన్వేను ఆపి ఆందోళన చేపట్టారు. గ్రామాల తమ సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటే నిరసన ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైబీబీ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. గత 3 సంవత్సరాల నుంచి మేము సర్పంచులు అందరం రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలన్నీ చేస్తున్నాము. మా సర్పంచుల సంఘంలో పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా ఎన్నో పోరాటాలు చేసాము. ఇందులో వైసీపీ సర్పంచులు, టీడీపీ సర్పంచులు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీల సర్పంచులు ఉన్నారు. కానీ మేము ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. మేము అడిగేవేవి మా సొంత అవసరాల కోసం కాదు, మా గ్రామీణ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, సుమారు 3.5 కోట్ల గ్రామీణ ప్రజల యొక్క హక్కులు, విధులు, నిధుల కోసం మేము అడుగుతున్నాము. మా సర్పంచ్ యొక్క హక్కులు, విధులు, నిధులు కాజేస్తే మేము గ్రామాల్లో ఏ విధంగా మౌలిక వసతులు కల్పించుకోగలము? కాబట్టి ఇలా రాజీ లేని పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడం వల్ల ఈరోజు ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి కలెక్టరేట్ ధర్నాలు స్టార్ట్ చేశాము. ఇది 2వ దశ ఉద్యమంగా స్టార్ట్ చేశాము. ఇలాగే చూస్తూ పోతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో మా సర్పంచుల యొక్క తడాకా చూపిస్తామని, మా యొక్క హక్కులని కాలరాయడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఈ ప్రభుత్వానికి ముందుగా గుణపాఠంగా మేము చేయబోతున్నామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. మా డిమాండ్ల మీద మెమరాండం తీసుకొని మా సమస్యలను వినటం జరిగింది. సంతోషం. వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. మేము కోరినటువంటి డిమాండ్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించిన 8,629 కోట్ల రూపాయలు తక్షణమే మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. సర్పంచులకి, ఎంపీటీసీలకి 10,000 గౌరవ వేతనం, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి 15,000 గౌరవ వేతనం ఇవ్వాలి. అలాగే గ్రామ వాలంటీర్లని, సచివాలయ కార్యదర్శుల్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం మా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పని చేయించాలి. అలాగే ఉపాధి హామీ నిధులు రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం మా గ్రామ పంచాయతీలకు అప్పచెప్పి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచుల నేతృత్వంలో పనిచేయించాలని ఇలా 16 డిమాండ్లు మేము కోరటం జరుగుతుంది. ఇవాళ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారికి సవివరంగా వివరించి చెప్పాం. వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళి మా సమస్యలను పరిష్కరిస్తే మాకు సంతోషం. అలా కాకపోతే ఖబర్దార్, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా ఓపిక నశించిపోయింది, మా సహనం నశించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతాము అని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఓడించవలసిందిగా ఈ రాష్ట్రంలోని సర్పంచులకి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సర్పంచులతో సహా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపునివ్వటం జరుగుతుంది. మన గ్రామాల కోసం, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాన్ని ఓడించి ఇంటి దారి పట్టించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు సుమారు 8,660 కోట్ల రూపాయలు దొంగిలించి వేసింది. మా నిధులు మాకు ఇమ్మని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో సర్పంచులందరూ కూడా రకరకాల ఉద్యమాల ద్వారా, నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా దున్నపోతు మీద ఏకవాళ్ళెట్టు కూడా ఈ ముఖ్యమంత్రికి చలనం లేదు. కాబట్టి సర్పంచులారా, ఎంపీటీసీలారా, దయచేసి రానున్న ఎన్నికల్లో మరి మన డబ్బులు ఎవరైతే డైవర్ట్ చేసి మన గ్రామాల్లో అంధకారం చేసి గ్రామాల్లో సర్పంచ్ విలువ లేకుండా చేశారు కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాబో ఎన్నికల్లో మరి ఓడించి
సర్పంచ్ సత్తా చూపించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం.